నిన్ననే నిన్నో మొన్నో నేను ఒక వీడియోలో ప్రస్తావించా. రఘురామకృష్ణరాజుని కొట్టింది ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడున్నటువంటి తులసిబాబు కొట్టాడని ఇప్పుడు రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చెప్తున్నారు. తులసిబాబు ఏమో ఏకంగా ఎమ్మెల్యేకి అనుచరుడు, ప్లస్ అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, అప్పట్లో ఒక లాయర్గా మాత్రం పనిచేశాడు. అట్లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటూ రాము విజయంలో కీలక పాత్ర పోషించడం ఒక ఎత్తు అయితే, అతను మా వాడు కాదని ఇంతవరకు తెలుగుదేశం పార్టీ చెప్పలేదు. అతన్ని తెలుగుదేశం స్టిక్కర్లతో వచ్చి అక్కడ విచారణ ఎదుర్కోవడం, ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిపోయింది. రఘురామకృష్ణరాజు అతని మీద అతన్ని చివరికి 10 మందితో కలిపి దీంట్లో కూడా ప్రూవ్ చేశాడు. ఆయన్ని కనిపెట్టడం కూడా జరిగిపోయింది. అట్లాంటి తులసిబాబు విషయంలో ఎట్లాగా ఉంది, అసలు తెలుగుదేశం అతను తెలుగుదేశంలో ఉన్నట్టా లేనట్టా ఎందుకు కన్ఫామ్ చేయట్లేదు అన్నట్టుంది. అయితే ఇప్పుడు 2 స్టోరీలు ఇందులో. ఒకటి కామేపల్లి తులసిబాబుతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక క్లారిటీ ఇచ్చారు, ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం హాజరైన తులసిబాబు మంది మార్పులతో హల్చల్ చేయడం మీద వివాదాస్పదమైన నేపథ్యంలో గుడివాడలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అతనికి పార్టీలో ఏ పదవి లేదని పల్లా స్పష్టం చేశారన్నటువంటిది ఒకటి. అయితే ఇంతకీ పార్టీలో ఏ పదవి లేదు కరెక్టే, కానీ పార్టీ సభ్యత్వం ఉందా లేదా అన్నటువంటిది అయితే బయట చెప్పలేదు. అది ఒక ఆస్పెక్ట్. అది పక్కన పెడితే ఇదే అంశం మీద ఆంధ్రజ్యోతి మరొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇందులో నిజానిజాలు తేలేదాకా తులసిబాబును దూరంగా ఉంచుదాములే అని చెప్పి టీడీపీ నాయకత్వం నిర్ణయించుకుని గుడివాడ ఎమ్మెల్యే రాముని కూడా అంగీకరింపజేసింది అంటూ రఘురామరాజును సిఐడి కస్టడీలో చిత్రానికి గురి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కామేపల్లి తులసిబాబుని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఇటీవల ఎన్నికల్లో ఆయన గుడివాడ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వెనుగళ్ల రాము గెలుపు కోసం పనిచేశారు. అక్కడ ఆ పార్టీలో క్రియాశీలంగా ఉంటున్నారు. తన మీద దాడిలో తులసిబాబు పాత్ర ఉందని రఘురామరాజు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరిపి అరెస్ట్ చేశారు. అప్పట్లో సిఐడి అధిపతిగా ఉన్న సునీల్ కుమార్కి ఆయన సన్నిహితంగా ఉన్నారన్న ఆరోపణలను ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా ఉంచాలని నాయకత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే రాముతో పార్టీ నాయకులు చర్చించారు. అందుకు ఆయన అంగీకరించినట్టు టీడీపీ వర్గాలు వెల్లడించినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీన్ని బట్టి ఏంటనేది విషయం అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే అక్కడ అతని అనుచరుడే అన్నటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది కదా. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు తులసిబాబుకి సంబంధించి అరెస్టు ఇది అతను ఇంతవరకు ఒక్కటి కూడా ఒప్పుకోలేదు. అసలు తనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏం లేదన్నాడు. లాయర్గా ఉన్నాను కాబట్టి సునీల్ దగ్గరికి వెళ్ళానన్నాడు. అందులో అప్పుడు సిఐడికి సంబంధించినటువంటి కేసులకి లాయర్గా ఉన్నాను కాబట్టి అన్నటువంటిది. ఈ పేపర్లలో రాసిన ఏ ఒక్కటి తులసిబాబు అంగీకరించలేదు. పేపర్లలో రాసినయే పోలీసులు అతన్ని విచారణ సందర్భంగా అడిగింది, దేన్ని అతను అంగీకరించలేదు. అతను కాదన్నాడు లేదన్నాడని రాసుకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఫైనల్గా? తులసిబాబు మీద కేసు నిలబడదు కాబట్టి కొన్ని రోజులు జైల్లో ఉంచుతారు. అయితే ఇప్పుడు అసలు లెక్క తేలాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, తెలుగుదేశం కార్యకర్త కాదు, మరి రఘురామకృష్ణరాజుని దాడి చేసి చంపాలని ఎందుకు అనుకున్నాడు తులసిబాబు? ఇది $1 మిలియన్ ప్రశ్న.